చాలా బాగుందండి. గతం మీద పోల్చుకుంటే ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ కానీ, రోడ్డు ప్రాబ్లమ్స్ కానీ, ఏదన్నా పిల్లలు ఆహ్, ఫీ ఫీజ్ రియంబర్స్‌మెంట్స్ కానీ ఇప్పుడు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. గవర్నమెంట్ చాలా బాగుంది కూటమి అంటే గవర్నమెంట్. గతం పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? కంప్లీట్ డిఫరెన్స్ అండి. గతమంతా కక్షపూరిత రాజకీయాలు, రౌడీ రాజకీయాలు ఎక్సెట్రా, ఎక్సెట్రా అన్నీ తప్ప డెవలప్‌మెంట్ లేదు. అమరావతి మెయిన్ రాజధాని అమరావతి లేదు. పిల్లలకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ అప్పుడు నేను చదువుకునే టైంలో మాకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ తీసేశారు. మాకు 1.5 లాక్ కడితే గానీ మాకు సర్టిఫికేట్స్ ఇవ్వని పరిస్థితి ఆ టైంలో. రోడ్స్ చూస్తే రోడ్స్ అన్నీ గుంతలమయంగా ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్‌లో చేసిందేం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్‌మెంట్ రోడ్స్ గానీ, పిల్లలకి యూత్ గురించి మెయిన్‌లీ యూత్ గురించి ఆలోచించి ఇన్ని కంపెనీస్ తీసుకురావడం, అమరావతి డెవలప్‌మెంట్ చేయడం. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు అమరావతిని అప్పులు తీసుకొస్తున్నారు కానీ మాకు ఇటు కూడా కట్టలేదు అది ఇది అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చూడట్లేదేమో, మేబీ వాళ్ళు పరదాల్లోనే ఉంటారు కదా, బయటికి రారు కదా, వాళ్ళకి తెలియదు మేబీ. గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరదాల్లోనే వెళ్లే వాళ్ళు కదా, ఇప్పుడు కూడా అట్లానే వెళ్తున్నారేమో మేబీ. చూసుండ్రు ఒకసారి అమరావతి వెళ్తే అక్కడ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ కానీ, మొన్న రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అక్కడ. ఒకసారి వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళకి కనిపిస్తాయి. అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, పథకాలు ఇవ్వకుండా అది ఇది అని మాట్లాడుతున్నారు. పథకాలు ఇచ్చారు కదండి. వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫంక్షన్స్ పెంచుతామన్నారు, పెంచారు. రోడ్స్ వేస్తున్నారు, గుంతలమయంగా రాష్ట్రాన్ని రోడ్స్ వేస్తున్నారు. రేపొద్దున మేలో తల్లికి వందనం గాని మిగిలినవన్నీ రిలీజ్ చేస్తున్నారు కదా. స్త్రీలకి ఉచిత బస్సు అది మేలో రిలీజ్ చేస్తామని చెప్పారు. అసలు స్కూల్స్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ లో నారా లోకేష్ గారి నాయకత్వంలో చాలా బాగా జరుగుతున్నాయి. స్కూల్స్ లో డెవలప్మెంట్ అంతా. టీచర్స్ కూడా అసలు లోకేష్ గారిని చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతున్నారు. ఇలాంటి ఒక ఐటీ మినిస్టర్ మాకు వచ్చారు అని టీచర్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే గతంలో విద్య ఎలా ఉంది? విద్య, వైద్యం ఏమీ లేదండి వైసీపీ ప్రభుత్వంలో. ఆయన గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడే గుడ్డు పెట్టామన్నట్టు ఆయన అంతా వీళ్ళంతా ఏదో కాంట్రవర్సీగా ఏవో చేద్దామని చేశారు తప్ప వాళ్ళు పదవుల కోసం వచ్చిన వాళ్ళు కానీ ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కాదు. అధికారులను కానీ మాట్లాడటం బట్టలు చూసి నిలబడతాం, మీరు ఎక్కడ ఉన్నా కానీ తీసుకొచ్చి నిలబెడతాం అని మాటలు కరెక్టేనంటారు. కంపల్సరీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే గతంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళే పనిచేస్తున్నారు. అలాగా ఒక పోలీస్ ఆఫీసర్స్ ని అలాగా మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అలాంటి మాటలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం కరెక్టేనంటారు. దీని ద్వారా తెలుస్తుంది కదండి, వాళ్ళు జీతం కోసం పనిచేసే వాళ్ళు కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు. అసెంబ్లీ ఉన్నది ఎందుకు? మీకు ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా మీరు వచ్చి మీ గొంతు వినిపించాలి ప్రజల తరపున. నియోజకవర్గం మిమ్మల్ని గెలిపించింది సమస్యలు తీరుస్తారని. మీరు ఆ సమస్యలు తీర్చకుండా వచ్చి దొంగతనంగా వచ్చాక సంతకాలు పెట్టి వెళ్ళిపోతే ఆ సమస్య క్లియర్ అవ్వదు. ప్రజల పక్షాన్ని లేనట్టు తెలుస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు జీతం కోసం పనిచేసి ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు రాష్ట్రంలోకి కంపెనీలు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండి అది. ఎందుకంటే యూత్ గా మేము ఎక్కడెక్కడో హైదరాబాద్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళి జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ టైంలో. అలా కాకుండా మనకి ఇక్కడ అమరావతిలో కంపెనీస్ వస్తే ఫ్యామిలీస్ కి దగ్గరగా కొంచెం అది యూత్ మొత్తానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. చూసుకుంటే తెలంగాణలో కానీ అటు బెంగళూరులో కానీ మోస్ట్ ఆఫ్ ద యూత్ ఏపీలో ఉన్న యూత్ అంతా అక్కడే ఉన్నారు. మనకు అసలు ఎవరు లేరు, ఎందుకంటే కంపెనీస్ లేకపోవడం వల్ల. గత 5 ఏళ్ళు కంపెనీస్ లేవు, అమరావతి రాజధాని ఏం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. సో కంపెనీస్ వచ్చినాయి అంటే మనకి చాలా హ్యాపీయెస్ట్ థింగ్ కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు దాటుతున్నా కంపెనీస్ కింద కానీ పెట్టుబడులు కానీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అది ఇదని వైసీపీ మాట్లాడుతారు. ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అది ఇదని మాట్లాడుతున్నారు అన్నది మీరే అంటే మేము చూసాము. అదే అమరావతిలో డెవలప్మెంట్ అన్ని జరుగుతున్నాయి. ఇలా అనుకోగానే అలా అయిపోయేది కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. వచ్చిన 9 months అయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. మేమైతే ఫుల్ ఇప్పుడు ఒక హోప్ తో ఉన్నాం. యూత్ అంతా ఒక హోప్ తో ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కంపెనీస్ వస్తాయని ఒక హోప్ తో అయితే ఉన్నారు. గతంలో అంతా కక్ష రాజకీయాలు అనిపించిందండి. కామన్ పీపుల్ గా మాకు అందరికి కక్ష రాజకీయాలు అనిపించింది. ఇప్పుడు మొత్తం అంతా లా అండ్ ఆర్డర్ ప్రకారమే కూటమి ప్రభుత్వం నడుస్తుందని మా ఒపీనియన్. పరిపాలన బాగానే ఉంది. అయితే కొంచెం టైం డెవలప్మెంట్ అవ్వాలంటే వెంటనే ఏది జరగదు కదా. లేట్ అయినా కొంచెం భవిష్యత్తులో స్టాండర్డ్గా ఉంటామనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది కనుక రేపు అయిపోతుంది అంటే అది కాదండి.
లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే మినిమం 5 years పోతుంది. దానికి ఉత్పత్తి అవ్వాలంటే ఒక 7 years పడుతుంది. ముందు ప్రారంభం అనేది చేయాలి. అది జరిగింది అనుకోండి, నెక్స్ట్ ఈయన వస్తారు, ఈ న్యాయంలోనే అవన్నీ జరుగుతూ ఉంటాయి. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇది గతంలో కంటే ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. పల్లెటూరులో చూసినా రోడ్లు ఉన్నాయి, మెయిన్ రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. రోడ్ల విషయంలో కొంచెం కంపేర్ టు లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి కొంచెం వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. డెవలప్మెంట్ అంటే ఏం లేదు, రిపేర్స్ అనేవి అవుతున్నాయి. కొత్త రోడ్లు వేస్తున్నారో లేదో నేను లోకల్ కనుక నేను ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వచ్చే వరకే నాకు తెలుస్తుంది. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయి అనేవారు. ఇప్పుడు లోకేష్ గారు ప్రతి పరిశ్రమలు ఐటీ కంపెనీలు ఇవన్నీ తీసుకున్నాడు, కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది సార్? అయితే ఒకటి, ఆయన చాలా యువకుడు కనుక ఆయనకి విజనరీ ఉంది. వాళ్ళ నాన్నగారు పూర్తి సహకారం ఉంటుంది, అని చదువుకున్నాడు కనుక ఈ మధ్యకాలంలో మన అశోక్ లైలాండ్ కంపెనీ వచ్చింది. అది నిజంగా చాలా మన ఆంధ్రప్రదేశ్కి అది చాలా చెప్పాలంటే చాలా సంతోషం. తర్వాత ఈ మధ్యకాలంలో వాళ్ళ బస్సులు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి డబుల్ డెక్కర్ బస్సులు ఇచ్చారు, అది కూడా చాలా సంతోషం. గ్రాండ్ థ్యాంక్స్ టు అశోక్ లైలాండ్ మేనేజ్మెంట్. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక విషయంలోకి వచ్చింది, ఇసుక దొరకని పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు ఇసుక ఫ్రీగా వస్తుంది, ప్రతి భవన కార్యక్రమం కూడా పనులకు వెళ్తున్నారు. దీని మీద మీరు ఎస్, అది వాస్తవంగా కనిపిస్తుంది నాకు. నేను ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం వెళ్ళాను, అక్కడ అందరూ పనివాళ్ళందరూ ఇసుక లేక ఇంట్లో కూర్చుండేవారు. ఇప్పుడు ఏదో రకమైన పని మాత్రం దొరుకుతుంది. అయితే వాళ్ళు ఖర్చులు కూడా ఆ విధంగానే ఉంది. చూస్తుంటే ఒక 500-600 సంపాదించిన వాడు సొంతగా 300 ఖర్చు పెట్టించుకొని 300 ఇంటికి ఇవ్వడం అవి జరుగుతుంది. ఇబ్బంది లేదు, పనికి ఇబ్బంది లేదు. కార్మికులు ఏదో రకంగా వాళ్ళు ఉపాధి కల్పిస్తుంది గవర్నమెంట్. సార్ ఇప్పుడు గతంలో మద్యం విషయం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే మద్యం విషయంలో అనుకుంటే పూర్వం అది గవర్నమెంట్ వాళ్ళు చేసేవారు, ఆ ప్రాఫిట్స్ ఏముంటే ఆ గవర్నమెంట్కి అందేవి. ఇప్పుడు మాత్రం ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక టెండర్స్ ద్వారా పిలవడం వల్ల ఎవరైతే దానికి టెండర్లో పాల్గొంటారో వాళ్ళు లాభాపేక్షతో ఉంటారు కదా, ఆ లాభాపేక్ష కోసం వాళ్ళు ఆలోచిస్తారు. బ్రాండ్స్ కూడా మంచివి పెడుతున్నట్టున్నారు. నాకు అలవాటు లేదు, నాకు దీని మీద అవగాహన లేదు. పక్కపక్కన నేను నడుస్తూ వెళ్తుంటే చూస్తున్నాను, చాలా రష్గా ఉంటున్నాయి సాయంత్రం అయితే వైన్ షాప్ అయితే కల్తీ లేకుండా అని. మరి అలాంటి కార్యక్రమాలు ఎవరు నేను వినలేదు. ఎందుకంటే గతంలో ఎక్కువ రేటు ఉన్నా కాలు పడిపోతున్నాయి, చేతులు పడిపోతున్నాయి, తల తిరుగుతుందని చెప్పేవారు. ఇప్పుడు తాగుతున్నారు కానీ అలాంటి వర్డ్స్ రావట్లేదు. సార్ ఇప్పుడు టోటల్గా చూస్తే చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు. నమ్మకం ఉందంటే ఆయన నమ్మకస్తే అయిన నాయకుడే, కానీ టైం రేపు అయిపోతుందంటే కుదరదు, కొంత టైం కావాలి.